హాయ్ ఫ్రెండ్స్, సైరన్ ఈ మూవీ రివ్యూని అయితే ఇప్పుడు మనం చూద్దాము. జయం రవి, అనుపమ పరమేశ్వరన్, కీర్తి సురేష్ వీళ్ళు మెయిన్ లీడ్స్ చేసినటువంటి ఈ మూవీ ఆల్రెడీ తమిళ్, తెలుగులో థియేటర్స్లో అయితే రిలీజ్ అయింది. ఇప్పుడైతే మనకు డిస్నీ ప్లస్ హాట్స్టార్ ఓటీటీలో అయితే స్ట్రీమ్ అవుతోంది. 2 hours 30 minutes రన్ టైం ఉన్నటువంటి ఈ మూవీ ఎలా ఉంది, ఈ స్టోరీ ఏంటి, ఈ మూవీ చూసిన తర్వాత నాకేమనిపించింది అనేసి అయితే ఇప్పుడు నేను చెప్తాను. సో మూవీ స్టార్టింగ్లోనే మనకు హీరో వచ్చేసి జైలు నుంచి పెరోల్ పైన రిలీజ్ అవుతాడు. అంటే ఒక హత్య చేసినటువంటి ఖైదీ అనమాట ఇతను. పెరోల్ పైన బయట రిలీజ్ అయ్యి వచ్చిన తర్వాత అతను ఊరికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఆ ఊర్లో వరుసగా 2 హత్యలు అనేటివి జరుగుతాయి. ఆ హత్యలు కూడా ఇతనే చేశాడని చెప్పేసి ఇతన్ని పోలీస్ వాళ్ళు అరెస్ట్ చేస్తారు. అక్కడ వచ్చేసి పోలీస్ ఆఫీసర్గా మనకు కీర్తి సురేష్ గారు ఉంటారన్నమాట. ఈమె అతన్ని అరెస్ట్ చేసి జడ్జి దగ్గర హాజరుపరుస్తారు. ఇతను వచ్చేసి జడ్జి గారితో ఈ హత్యలు నేను చేయలేదు అని చెప్పేసి నిరూపించుకోవడం కోసం ఒక 2 క్లూస్ కూడా ఇస్తాడనమాట. అవి చూసిన తర్వాత జడ్జి గారు ఇతన్ని అవును నువ్వు చేయలేదు, ఇతన్ని వదిలేయండి అని చెప్పేసి పంపించేస్తారు. ఇలా పంపించేసిన తర్వాత కీర్తి సురేష్ గారు మాత్రం నమ్మరనమాట. ఈ హత్యలు చేసింది నువ్వే, నిన్ను నేను ఎలాగన్నా పట్టుకుంటానని చెప్పేసి ఈమె ఇతని వెనకాల పడుతూ ఉంటుంది. అలా పడిన తర్వాత ఇతను నిజంగా ఆ హత్యలు చేశాడా లేదా అనేది ఆమె కనుక్కునిందా లేదా, అసలు ఇంతకీ హీరో ఫస్ట్లోనే జైల్లో ఎందుకుంటాడు, ఆ హత్య చేసింది ఎవరిని, దాని స్టోరీ ఏంటి అనేసి అయితే మనకు మూవీలో చూడాల్సి ఉంటుంది అనమాట. సో ఇది బేసిక్గా మనకు స్టోరీ అయితే. సో ఈ మూవీని డైరెక్టర్ గారు ఎలా ప్రజెంట్ చేశారంటే, సో ఫస్ట్ మనకు హీరో జైలు నుంచి రిలీజ్ అయ్యి వచ్చిన వెంటనే మనకు ఫాదర్ డాటర్ సెంటిమెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఈ సెంటిమెంట్ అలా కంటిన్యూ అవుతుంది అన్నమాట చాలాసేపు. సో ఇది ఒక సెంటిమెంటల్ మూవీ ఏమో అనుకుంటాము. అప్పుడే మనకు ఒక ట్విస్ట్ వస్తుందన్నమాట. అక్కడ హత్యలు జరుగుతాయి. అక్కడి నుంచి మనకు ఈ పోలీస్ ఇంట్రాగేషన్, ఇన్వెస్టిగేషన్ ఇటువంటివి జరుగుతాయి. సో ఇది ఒక సస్పెన్స్ థ్రిల్లర్ ఏమో అనుకుంటాము. కానీ మళ్ళీ మనకు ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ స్టార్ట్ అయ్యి అక్కడ ఒక మాస్ మసాలా మూవీ అనేది అయిపోతుంది అనమాట. సో ఈ విధంగా మనకు రకరకాలైనటువంటి షేడ్స్ అన్ని కలిపి డైరెక్టర్ గారు ప్రజెంట్ చేశారని చెప్పొచ్చు. సో ఇది డైజెస్ట్ చేసుకోవాలంటే మనకు కొంచెం టైం అనేది పడుతుంది అనమాట. సో ఓవరాల్గా మనకు అన్ని రకాలైనటువంటి అంశాలని కలిపేశారనమాట ఇందులో. సో ఇందులో ఫాదర్ డాటర్ సెంటిమెంట్ ఉంటుంది, అది కొంచెం ఓవర్గానే ఉందనేసి అనిపిస్తుంది. అలాగే మధ్యలో మనకు కొంచెం రిలీఫ్ కోసం యోగి బాబు కామెడీ అనేది వస్తూ వెళ్తూ ఉంటుందన్నమాట. అది కూడా ఓకే, పర్లేదని చెప్పొచ్చు. నెక్స్ట్ ఇందులో ఉన్నటువంటి ఇంకొక అంశం మాస్ మసాలా అంశం. అదైతే ఎవరైతే మాస్ మసాలా ప్రేక్షకులు అయితే ఉంటారో వాళ్ళకైతే ఓకే, బాగా నచ్చుతుంది అనమాట. సో ఈ విధంగా ఒక అన్ని రకాలైనటువంటి షేడ్స్ ఉన్నటువంటి ఒక స్టోరీని రాసుకొని డైరెక్టర్ గారు ప్రజెంట్ చేయాలనుకున్నారు. ఈ ప్రజెంట్ చేసే విధానంలో ఈయన పర్ఫెక్ట్గా చేశారని అయితే చెప్పలేము, కానీ అక్కడక్కడ కొన్ని అంశాలు మాత్రం మనల్ని ఓకే అన్నట్టుగా అనిపిస్తుంది అనమాట. సో ఇంకా మనం మాట్లాడాల్సింది యాక్టర్స్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇందులో మనకు మెయిన్గా హీరో జయం రవి గారు. ఈయన ఆల్రెడీ ఒక మంచి యాక్టర్ అని తెలుసు. ఇందులో 2 రకాల షేడ్స్ ఉన్నటువంటి క్యారెక్టర్ చేశారు. ఆ 2 రకాల క్యారెక్టర్స్లో కూడా ఆయన అయితే ఓకే, పర్లేదు, బాగానే చేశారని చెప్పొచ్చు. నెక్స్ట్ అనుపమ పరమేశ్వరన్, ఈమె క్యారెక్టర్ కూడా జస్ట్ ఉందంటే ఉంది అన్న విధంగా వచ్చి వెళ్తూ ఉంటుంది. నెక్స్ట్ మాట్లాడాల్సింది కీర్తి సురేష్ గారి క్యారెక్టర్ గురించి. ఈమె ఇందులో హీరోతో పాటు సమానంగా ఉన్నటువంటి ఒక క్యారెక్టర్ని అయితే చేశారు. ఆ క్యారెక్టర్ ఫస్ట్ ఎండ్ వరకు ట్రావెల్ అవుతుంది. కానీ ఈ క్యారెక్టర్లో ఆయన చేసినందుకు గాను స్పెషల్గా మనం చెప్పుకోవాల్సింది ఏముండదు. జస్ట్ ఒక పోలీస్ ఆఫీసర్ లాగా వస్తూ ఉంటుంది, వెళ్తూ ఉంటుంది, అంతే తప్ప పెద్ద ఇంపాక్ట్ అనేది ఏం క్రియేట్ చేయలేకపోయారని చెప్పొచ్చు అనమాట. అలాగే మనకు మధ్యలో యోగి బాబు కామెడీ అనేది వస్తూ ఉంటుంది. అదైతే ఓకే, బాగానే ఉంటుంది. మిగిలిన వాళ్ళు వాళ్ళ క్యారెక్టర్స్ వరకు బాగానే చేశారని చెప్పొచ్చు. సో మనకు మూవీలో మ్యూజిక్ గురించి మాట్లాడుకున్నట్లయితే దానివల్ల మూవీకి పెద్ద ప్లస్ అని చెప్పలేము, కానీ ఓకే, ఉందంటే ఉంది అన్న విధంగా అయితే ఉందన్నమాట. సో మూవీలో నిర్మాణ విలువలు కనుక చూసుకున్నట్లయితే ఓకే, పర్లేదు, బాగానే ఉంది. సో ఓవరాల్గా మనకు సైరన్ మూవీ ఎలా ఉంది అంటే, సో మూవీ స్టార్ట్ అయిన చాలాసేపటి వరకు మనకు సెంటిమెంట్ అనేది నడుస్తూ ఉంటుంది. దాని తర్వాత మనకు సస్పెన్స్ థ్రిల్లర్ అనేది కొద్దిగా వస్తుందన్నమాట. దాని తర్వాత ఎండ్కి వచ్చేసరికి మళ్ళీ ఇది ఒక నార్మల్ రొటీన్ రివెంజ్ డ్రామా లాగా అయితే ఎండ్ చేశారు డైరెక్టరు. మూవీ చూసిన తర్వాత నాకేమనిపించిందంటే జస్ట్ ఒక రొటీన్ రివెంజ్ డ్రామాని చూసామన్న ఫీలింగ్ అయితే వచ్చింది. ఇటువంటి మూవీస్ మనం చాలా చూసుంటాం, నేను కూడా చాలా చూశాను. అందులో ఇది కూడా ఒకటి అవుతుంది, అంతే తప్ప దీంట్లో పెద్దగా చెప్పుకోవాల్సింది ఏమైతే లేదు. నాకైతే మూవీ పెద్దగా నచ్చలేదని చెప్పొచ్చు. అయినా కూడా మీరు మాకు మాస్ మసాలా మూవీస్ నచ్చుతాయి అనేసి అనుకున్నట్లయితే మీరైతే చూడండి, మీకైతే నచ్చుతుంది. కొంచెం వెరైటీగా స్టోరీస్ చూడాలి అనుకునే వాళ్ళకైతే ఈ మూవీ అస్సలు నచ్చదు. సో ఈ మూవీ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే చూడొచ్చు, ఎటువంటి అభ్యంతరకర సన్నివేశాలు అయితే లేవు. సో అది ఫ్రెండ్స్, చూశారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మూవీ రివ్యూతో మీ ముందు మళ్ళీ వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.